సాతాను కట్ల చేత బంధింపబడింది. ఎదురుపెట్టమని ఆజ్ఞాపిస్తున్నా. నదిక మొత్తం బొట్లు పెట్టుకొని ఉన్నావు సైతాను. ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? దురాత్మ యేసు నామములో కాల పెడుతున్నావు. యేసు క్రీస్తు నామములో ఫిక్సబుల్ బొమ్మలో బిడ్డను శోధిస్తూ ఆగమాగం చేస్తున్నావు. కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తున్నావు. యేసు నామములో కాల్ చేస్తున్నావు. యేసు క్రీస్తు లక్ష్మక్క రండి, వెనకాల నిలబడండి. యేసు నామములో యేసు నామములో కాలిపోకుండా యేసు క్రీస్తు నామములో ఇప్పుడే బిడ్డను తండ్రి నేను కాకండి నాయన. యేసు నామములో తాకండి. హోలీ స్పిరిట్, హోలీ జీసస్, మైటీ ఫాదర్, మా తండ్రి మీ సన్నిధికి తీసుకొస్తున్నాను. రూబెన్ గారు సేవ చేస్తున్నారు. మంజూరు కదా ఏమైతుంది మీ బాడీలో? ఏ శక్తులైతే బిడ్డను ఆవరించుకున్నారు ఈ రాత్రి కూలిపోవాలి. ఈ రాత్రి కంప్లీట్గా తుడిచివేస్తున్నారు. దేవుని సేవకునిగా ఈ బిడ్డ మీద నొదిటి మీద ఉన్నటువంటి ప్రతి అపవిత్రమైనది యేసు నామములో తుడిచేస్తున్నాను. సాతాను ముద్రలను తుడుస్తున్నాను. నా యేసయ్య శరీరం మీద కొరడా దెబ్బలు పడ్డాయి. ఇక నీవు ఈ దేహాన్ని నువ్వు ఆవరించడానికి వీల్లేదు. ఈ బిడ్డకు సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాను. కంప్లీట్గా యేసయ్యానికి స్తోత్రం. తల్లిదండ్రులు ఇంకా ఒప్పుకోవాల్సింది ఉన్నది నాయన. స్పష్టతలోనికి రావాల్సి ఉన్నది. ఎప్పుడైతే వారు స్పష్టతలోనికి వస్తారో ఈ బిడ్డలను ప్రభా దుష్టుడు వదిలిపెట్టి పారిపోతాడు. రక్షణలోనికి వస్తారు. తిరిగి పోగొట్టుకున్న ఆరోగ్యం వీరికి కలుగుతుంది. నీ నామములో ఈ బిడ్డను దీవిస్తున్నాను. ఫిట్స్ని యేసు నామములో బంధిస్తున్నాను. యేసు నామములో కాలిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. దుష్టశక్తుల ప్రభావాలు, మంత్రశక్తుల ప్రభావాలు యేసు నామములో కాల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. యేసు నామములో ఈ బిడ్డకు సేవకుడిగా విడుదల చేస్తున్నాను. చచ్చబడిపోయిన శరీరం, ఎముకలలో నరాలలో ఈ బిడ్డకు జీవం కలుగునుగా, కండరాలు పెరుగునుగాక. ఈ బిడ్డ ఒక యవ్వన స్థాయికి వచ్చి ఒక మంచి యవ్వనస్తుడికి సాటి అయిన సహాయం అగునుగాక. నేను దీవిస్తున్నాను. ఈమె నేత్రాలు తెరవండి. గుడ్డితనంతో ఉన్నారు వీళ్ళు. దీని కళ్ళు తెరవబడునుగా. యేసు నామములో అడుగుతున్నాను.